కథ పాత బట్టలు. రచన డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్. కలం పేరు రాధిక. నేను మా అమ్మను చూడ్డానికి ఆస్ట్రేలియా నుంచి వచ్చాను. కొన్ని రోజులు చుట్టాలందరినీ కలవడాలు, అందరినీ పరామర్శించడాలు, అభినందించడాలు అన్నీ అయిపోయిన తర్వాత ఒకరోజు ఖాళీగా ఉండగా నాకు విషయం గుర్తుకొచ్చింది. నా చిన్నప్పుడు మా వీధిలోకి రోజు పాత జరీ చీరలు ఖరీదుకు కొనటం అంటూ 3 బ్యాచ్లు వచ్చేవి. మా అమ్మ నాయనమ్మ అప్పట్లో గద్వాల లాంటి వెండి బంగారు చీరలు తెగ కట్టేవారు. పాత పడగానే వాళ్ళకి ఇచ్చేసేవారు. 10-20కి బేరం ఆడేవారు కాదు. అందుకే మా ఇంటి దగ్గర మరీ అరిచేవారు వాళ్ళు. ఎందుకో వాళ్ళను చూస్తే మా నాన్నగారికి చాలా కోపం వచ్చేది. నాకు పెళ్ళైన కొత్తలో మా ఆవిడ జరీ చీరలు కొనుక్కుని ఇంటికి వస్తూ ఉండగానే గేటు తీయగానే పాత జరీ చీరలు కొంటాం అంటూ వాళ్ళ అరుపులు వినిపించాయి. అంతే, వెంటనే లోపల నుంచి కోపంగా వచ్చిన మా నాన్నగారు, ఇదిగో ఇప్పుడే కొన్నారు, రేపొచ్చాయి, ఇది నీకు ఇచ్చేస్తారు అంటూ వాళ్ళ మీద అరిచారు. దాంతో ఎందుకయ్యగారు అలా అరుస్తారు, మా కడుపు తిప్పలు మావి అంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. నాయనమ్మ వాళ్ళని వెనక్కి పిలిచి 20 రూపాయలు ఇచ్చి మరీ పంపింది. మా నాన్నగారు కోపంతోటి ఇంకోసారి గనక మా వీధిలోకి వచ్చారో మా కాలనీలో కంప్లైంట్ ఇస్తాను అని బెదిరించి వాళ్ళని పంపించేశారు. అయినా వాళ్ళు తమ అరుపులు మానేవారు కాదు. రోజులు మారాయి. అమ్మమ్మ జరీ చీరలు మోయలేక తేలికపాటి చీరలు కట్టుకున్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి వచ్చిన నేను అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, జరీ చీరల అబ్బాయిలు వస్తున్నారా అని అడిగితే, వస్తున్నారు, అదిగో అతని గొంతు విను అంది. నేను ఆశ్చర్యంగా చిన్ననాటి ఆ గొంతుని వినాలని ఆతృతగా చూస్తుంటే పాత నైటీలు కొంటాం, పాత నైలెక్స్ చీరలు కొంటాం అంటూ వాళ్ళ గొంతు వినిపించింది. ఆశ్చర్యపోయాను.